హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ వచ్చరికి మామిడి అల్లం పచ్చడి అండి. ఇది నిల్వ పచ్చడి, సంవత్సరం పాటు ఉంటుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా కలుపుకోవచ్చు. ఈ పచ్చడి వచ్చరికి కొంచెం తీయగా కారం కారంగా ఉంటుందండి. మరి ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసరికి మామిడి అల్లం అంటారండి దీన్ని. చూసారా, మామూలు అల్లానికి ఈ మామిడి అల్లానికి చాలా తేడా ఉంటుంది. చూస్తానికి ఒకే రకంగా ఉంటాయి కానీ మామిడి అల్లం మామూలు అల్లం చాలా తేడా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసరికి మనము కొంచెం గనక మామిడి అల్లాన్ని గిల్లి చూస్తే మనకి మ్యాంగో ఫ్లేవర్ ఉంటుందండి. మన మామిడికాయ స్మెల్ వస్తూ ఉంటుంది అల్లం అనేది. సో ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఈ విధంగా క్లీన్గా తెల్లగా ఉంటుంది అల్లం అయితే. నేను ఇది ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దీంట్లోకి ఇంకా మనకు కావాల్సినవి బెల్లం అండి, ఉప్పు, కారము, అలానే చింతపండు. క్వాంటిటీ అనేది నేను పచ్చడి చేస్తా చెప్తాను, ఏవేవి ఎంతెంత కావాలి అనేది. మామిడి అల్లంతో పట్టిన పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది. రెగ్యులర్గా ఉన్న మన అల్లంతో పట్టిన పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది. మేమైతే మామిడి అల్లంతో కంపల్సరిగా సమ్మర్ వచ్చినప్పుడు పెట్టుకుంటామండి. ఫస్ట్ ఈ అల్లం తీసుకొని దీనిపైన ఉన్న చెక్కునంతా తీసేసేయాలండి. నీట్గా చెక్కునంతా తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనము పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసిన ముక్కల్ని నేను ఫ్యాన్ కిందే 1 గంట సేపు మనము ఆరబెట్టేసుకోవాలండి. ఫ్యాన్ లేకపోయినా ఎండలేని ప్రదేశంలో పెట్టేసుకుంటే 1 గంట సేపు నానిది. ఇప్పుడు చింతపండు వచ్చేసరికి పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకోవాలండి. అలాంటివి 2 తీసుకున్నాను. మీకు కొలతల్లో కావాలంటే 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. తీసేసుకొని దీనిలో 2 కప్పుల వాటర్ పోసేసి ఇప్పుడు ఈ చింతపండు అనేది వాటర్లో బాగా ఉడికించాలండి. బాగా మనకి ఎలా అంటే మొత్తం పేస్ట్ లాగా అయ్యే వరకు తిప్పుకుంటూ మనము ఉడికించుకోవాలి. అలానే వదిలేస్తే అడుగున పట్టేస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తిప్పుకుంటూ మనము చింతపండు అనేది పేస్ట్ అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఫస్ట్ చింతపండు తీసుకునేటప్పుడు దాంట్లో ఎటువంటి గింజలు కానీ ఇంకెటువంటి ఏమీ చెత్తా చెదరం లేకుండా నీట్గా చేసుకొని అప్పుడు మనము ఉడికించుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు చింతపండు బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం అండి, అల్లం కొంచెం తీసుకుంటున్నాను. అలానే చింతపండులో కూడా నేను కొంచెం తీసుకుంటున్నాను. ఇదంతా మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేను 1/2 కిలోని తీసుకున్నాను కాబట్టి నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఈ విధంగా చింతపండు కొంచెం తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి. ఈ బెల్లం వచ్చేసరికి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఈ కప్పుతో కొలతలు చెప్తున్నాను. ఈ కప్పుతో మనము 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. అది నార్మల్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్పు తీసుకోవాలండి. అదే కొలతల్లో అయితే 100 గ్రాముల బెల్లం సరిపోతుంది. కొంచెం ఎక్కువ స్వీట్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే 150 గ్రామ్స్ ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 వేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా వేసుకోవాలి. దాంతోపాటే ఈ విధంగా 2 వెల్లుల్లిగడ్డలని తీసుకొని నేను పొట్టు ఒలిచేసాను. అవి కూడా కొన్ని వేస్తున్నాను. అంటే కొంచెం వేస్తున్నాను కాబట్టి అన్నిట్లోకి వచ్చేట్టుగా సమానంగా కొన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు గ్రైండ్ చేసుకోవడానికి రాకపోతే 1 కప్పు నీళ్లు కూడా మనము కాచి చల్లార్చినవి మాత్రమే వాడాలి. డైరెక్ట్గా వాటర్ వేయకూడదు. కాచి చల్లార్చి పెట్టుకొని మనము అవి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి. నాకైతే ఎటువంటి వాటరు పట్టలేదు. ఈ విధంగా ఒక ట్రిప్ అయిపోయిందండి. ఇదంతా ఒకటి తడి లేని మంచిగా ఎండిన ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను 2వ ట్రిప్ వేసేస్తున్నాను. 2వ ట్రిప్కి మిగతా ఉన్నవన్నీ వేసేస్తున్నానండి. అల్లం ముక్కలు వేసేసాను. మిగతా ఉన్న చింతపండు మొత్తం వేసేస్తున్నాను. అలానే బెల్లం కూడా, ఇవి మొత్తము చిన్నుల్లిపాయలు ఈ 4 వేసి నేను వేసేస్తున్నాను. మీరు ఇక్కడే ఉప్పు, కారం కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఒకేసారి. కాకపోతే నేనంటే ఫస్ట్ మెత్తగా పేస్ట్ అవ్వాలి కాబట్టి నేను వేయట్లేదు. ఫస్ట్ ఈ 4 వరకు నేను
గ్రైండ్ చేసుకుంటున్నాను. చూపించాను కదా, నేను ఇందాక ఈ కప్పు కొలత తీసుకున్నానండి. నేను ఇదే కప్పుతో 1/2 కిలో ఈ మామిడి అల్లానికి నేను ఆ కప్పుతో 1 కప్పు కారం తీసుకుంటున్నానండి. కొలతల్లో అయితే 100 గ్రాముల కారం పడుతుంది. అలానే ఉప్పు వచ్చేసరికి మీకు చూపిస్తాను. కప్పులో సగం కప్పు కన్నా తక్కువ, 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ అండి. ఆ క్వాంటిటీ తీసుకొని మనం వేసేసుకోవాలి. కొలతల్లో వచ్చేసరికి 100 గ్రాముల కారం పడుతుంది. అట్లానే మెంతి పొడి అండి. ఈ మెంతులను కూడా 1 స్పూన్లో వేయించి పొడి చేసుకున్నది నేను ఇక్కడ 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు కారం ఆ మెంతి పొడి పచ్చడిలో కలిసిపోయేటట్టు బాగా కలపాలండి. మనము ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారము మనం టేస్ట్ చేయొచ్చు. ఏదన్నా తగ్గితే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అలానే బెల్లం కూడా అండి, మీకు ఒకవేళ స్వీట్ తగ్గింది అనుకుంటే మొత్తం కలిపేసేసిన తర్వాత మళ్ళీ మనము బెల్లాన్ని సన్నగా తురిమేసేసి మిక్సీ జార్లోకి కొంచెం పచ్చడి ఆ బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసి మళ్ళీ అది ఈ పచ్చడిలో కలిపేసేసి బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసిన దాన్ని మనము 1 రోజు పాటు ఊరబెట్టేసేసుకుంటే నెక్స్ట్ డేకి దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అంటే ఉప్పు కారం అన్నీ ఊరిపోతాయి కాబట్టి కరెక్ట్గా దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. లేదంటే 1 రోజు అయిన తర్వాత అయినా సరే మీరు ఏదన్నా తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అయితే పర్ఫెక్ట్గానే సరిపోతాయి. ఈ విధంగా పట్టిన పచ్చడిని మనము 1 సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఇంకెటువంటి డౌట్ ఉండదు. సంవత్సరం పాటు ఉంటుంది. ఆ కలర్ చేంజ్ కూడా అవ్వదు. చాలా బాగుంటుంది. ఈ విధంగా 1 రోజు అయిపోయిన తర్వాత నేను కొంచెం పచ్చడి, కొంచెం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా నేను 1/4 కప్పు ఆయిల్ పోసేసి తాలింపు గింజలు, జీలకర్ర, అలానే కొంచెం పచ్చిశనగపప్పు, కరివేపాకు, చిన్నులపాయలండి, ఇవన్నీ వేసేసి మనము రెగ్యులర్ తాలింపు ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసేసుకొని మనము ఈ పట్టిన పచ్చడిలో నుంచి కొంచెం మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసేసుకోవాలండి పచ్చడిలో. ఆ నూనెలో వేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చడి వేసేయాలి. వేసేసేసి ఇప్పుడు ఆ నూనెలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేసుకోవాలండి. చూసారా, మనం కలిపే కొద్దీ ఆ పచ్చడి అనేది ఆయిల్ని పీల్ చేసుకుంటుంది. మనకి ఈ వేడి ఆయిల్లో వేసాం కాబట్టి పచ్చడి కూడా అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది ఆ తాలింపుకి వచ్చిన ఆ ఫ్లేవర్ అంతా పీల్చుకొని చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఈ చట్నీ మన దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కంపల్సరీగా పల్లి చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా సర్వ్ చేస్తామండి. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. మరి ఇదేనండి ఈరోజు ఈ మామిడి అల్లం పచ్చడి అయితే. ఒకసారి నేను చెప్పిన విధంగా పెట్టి ట్రై చేయండి. ఇదే స్టైల్లో మనం మామూలు అల్లంతో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే బెల్లం క్వాంటిటీ అనేది డబుల్ వేసుకోవాలి. ఇంకా కొంచెం చింతపండు కూడా ఎక్కువ వేసుకోవాలి. మామిడి అల్లంతో అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఉంటాను, మరొక మంచి రెసిపీతో కలుస్తాను.